ప్రొలాక్టిన్ హార్మోన్ నార్మల్‌గా బాడీలో దేనికి యూజ్ అవుతుంది? అది ఎక్సెస్ ఉంటే ఏంటి ప్రాబ్లమ్ ఉంటది ఫెర్టిలిటీలో అనేది చూద్దాం. ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది మనకి వుమెన్‌లో ఏంటంటే మిల్క్ ప్రొడక్షన్ అప్పుడు ఎక్కువుంటుందనమాట. సో, మిల్క్ ప్రొడక్షన్‌కనేది హెల్ప్ చేస్తది డెలివరీ అయ్యాక ఫీడింగ్ చేసేటప్పుడు. ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది నార్మల్ లెవెల్స్ బాడీలో లెస్ థాన్ 25 నానోగ్రామ్స్ పర్ ఎంఎల్ అనేది ఉంటదనమాట. బట్ ఎక్సెసివ్‌గా ఈ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ మన బాడీలో ఉన్నప్పుడు ఏంటి ప్రాబ్లమ్ అవుతది అనేది చూద్దాం. ఫస్ట్ ఫీమేల్ ఇన్‌ఫెర్టిలిటీ. ఫీమేల్స్‌లో ఏంటంటే ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్సెసివ్‌గా ఉన్నప్పుడు మన బాడీలో ఒక హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది క్రియేట్ అవుతుందనమాట. సో, నార్మల్‌గా మనకి ఫెర్టిలిటీకి కావాల్సిన హార్మోన్స్ అంటే ఎఫ్ఎస్‌హెచ్, ఎల్‌హెచ్ ఇలాంటి హార్మోన్స్ అనేవి తగ్గిస్తుంది. అండ్ ఎగ్ టైంకి రిలీజ్ అవ్వకుండా యాన్యుబులేషన్ అనేది కాజ్ చేస్తదనమాట. సో, దీనివల్ల ఏంటంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ అవ్వడం, ప్రెగ్నెన్సీ అనేది డిలే అవ్వడం, ఫెర్టిలిటీ మీద సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అనేది ఉంటది. ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది నార్మల్ రేంజ్‌లో లేనప్పుడు. అండ్ మేల్స్‌లో గూడా ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది హై ఉంటే టెస్టోస్టిరాన్ అనే హార్మోన్‌ని మన బాడీలో తగ్గిస్తదనమాట. సో, మేల్స్‌కి టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఈ టెస్టోస్టిరాన్ అనేది తగ్గినట్లయితే లిబిడో అంటే సెక్సువల్ డిజైర్ అనేది తగ్గడం అండ్ స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది తగ్గడం అనేది చేస్తది. సో, దీనివల్ల మేల్ ఇన్‌ఫెర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది ఎలాంటి కండిషన్స్‌లో హై అవుతది అనేది చూద్దాం. మెయిన్‌గా ఫీమేల్స్‌లో ఏంటంటే కొన్ని ఫిజియోలాజికల్ కండిషన్స్‌లో గూడా అంటే ఎప్పుడైనా స్ట్రెస్ అయినప్పుడు కానీ, ప్రెగ్నెన్సీలో కానీ, లేదంటే డెలివరీ అయ్యాక కానీ, అండ్ ఎక్సెసివ్‌గా ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ, సో, ఇలాంటి ఫిజియోలాజికల్ కండిషన్స్‌లో కూడా మనకి ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది నిపుల్ స్టిమ్యులేషన్ అయినా కానీ, ఇలాంటి కండిషన్స్‌లో ప్రొలాక్టిన్ నార్మల్‌గానే హై ఉంటుందనమాట. సో, ఇవన్నీ ఫిజియోలాజికల్ కండిషన్స్. బట్ కొన్ని కండిషన్స్‌లో ఏంటంటే ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది ఎక్కువ అబ్నార్మల్ లెవెల్స్‌లో అంటే మోర్ థాన్ 200, మోర్ థాన్ 250 అట్లా ఉంటూ ఉంటుంది. సో, ఇలా ఉన్నప్పుడు ఏంటంటే పిట్యూటరీ ట్యూమర్స్ అంటాం. అంటే బ్రెయిన్‌లో ఏదైనా ట్యూమర్స్ ఉన్నప్పుడు కూడా ఇట్లా ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది హై అవుతదనమాట. సో, హై లెవెల్స్ ఆఫ్ ప్రొలాక్టిన్ ఉన్నప్పుడు ఎంఆర్ఐ చేసుకొని బ్రెయిన్‌లో ఏమైనా ట్యూమర్స్ ఉన్నాయా? వాటి సైజ్ ఎంతుంది అనేది కూడా ఎక్స్‌క్లూడ్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో, ఏదైనా ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది నార్మల్ లెవెల్స్‌లో ఉండాలనమాట. మనకి ఆప్టిమమ్ ట్రీట్మెంట్ అవుట్‌కమ్ రావాలి అని అంటే. సో, దీనికి ప్రొలాక్టిన్ తగ్గించడానికి ఏం ట్రీట్మెంట్స్ ఉంటాయి అనేది చూద్దాం. సో, మెడికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. చిన్న టాబ్లెట్స్ అంటే డోపామైన్ అగోనిస్ట్ అంటాము. క్యాబర్గోలిన్ అని ఒక చిన్న టాబ్లెట్ అనేది మీకున్న ప్రొలాక్టిన్ లెవెల్ బట్టి మీ డాక్టర్ అనేది సజెస్ట్ చేస్తారు. సో, చాలామందికి ఈ టాబ్లెట్ వాడడం ద్వారానే మనకి ప్రొలాక్టిన్ హార్మోన్స్ అనేవి నార్మల్ అవుతుంటాయన్నమాట. సో, రేర్‌గా ఏంటంటే ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది చాలా హై లెవెల్స్‌లో ఉండి, పిట్యూటరీ ట్యూమర్స్ పెద్ద సైజ్‌లో ఉండి, వీటి వల్ల అదర్ సింప్టమ్స్ కూడా వస్తుంటాయన్నమాట. పిట్యూటరీ ట్యూమర్స్ ఉన్నప్పుడు మీకు హెడేక్ రావడం కానీ, విజన్ బ్లర్ అవ్వడం కానీ